అనే చందమామ కథ చెప్పుకుందాం. హంగరీలోని ఒక గ్రామంలో ఒక కాపుకు మూర్ఖురాలైన భార్య ఉండేది. మూర్ఖత్వానికి తోడు ఆమెకు అంతులేని మొండితనం కూడా ఉండేది. తన భర్త ఏది చేసినా ఆమె తప్పు పట్టేది. అతను చేసే ప్రతి పని తాను ఇంకా బాగా చెయ్యగలనని ఆమె నమ్మకం. ఒక ఏడు కాపు కోతలు నూర్పిళ్ళు పూర్తి చేసి ధాన్యాన్ని సంతకు తీసుకుపోయి వర్తకులకు అమ్మే ప్రయత్నంలో ఉండగా అతని భార్య, నీకేమీ తెలీదు, నన్ను వెంటబెట్టుకుపోతే ధాన్యం మరింత బాగా అమ్మగలను అన్నది. అయితే నువ్వే వెళ్ళి అమ్ముకురా, నేను కూడా దేనికి అన్నాడు కాపు. ఆమె సరేనని ధాన్యం మూటలు బండిలో వేసుకుని ఇంటి పని చేసే కుర్రవాణ్ణి వెంట తీసుకుని బయలుదేరుతూ ధాన్యం ఏ ధరకు అమ్మాలి అని మొగుణ్ణి అడిగింది. ఆ మాత్రం తెలీదా, ఉన్న ధరకు అమ్ము అన్నాడు భర్త. కాపు భార్య సంతకు చేరింది. ఒక గడుసు వ్యాపారి ఆమె వద్దకు వచ్చి, ధాన్యం ఎలా అమ్ముతున్నావు అని అడిగాడు. ఉన్న ధరకు అమ్ముతాను అన్నది కాపు భార్య. ఉన్న ధర కనుక్కుని వస్తానని ఆ వ్యాపారి అవతలకు వెళ్ళి వచ్చి, ఉన్న ధర ఏమిటంటే సగం అప్పుగా ఇవ్వడము, మిగతా సగము వాయిదా మీద తీర్చటమును అన్నాడు. సరే అలాగే అమ్ముతాను, కానీ నాకు డబ్బు ఎప్పుడు చేతికి వస్తుంది అన్నది కాపు భార్య. మళ్ళీ సంతనాడు అన్నాడు వ్యాపారి. కానీ మనం ఒకరినొకరు ఎలా పోల్చుకోవాలి అన్నది కాపు భార్య. నా పాత కోటు నువ్వు తీసుకుని నీ ఉన్ని పచ్చడం నాకియ్యి, ఎవరి వస్తువులు వాళ్ళు గుర్తించడం తేలిక కదా అన్నాడు వ్యాపారి. కాపు భార్య తృప్తిపడి తాను కప్పుకున్న పచ్చడంతో పాటు ధాన్యాన్ని వ్యాపారి పరం చేసి వాడి పాత కోటు తీసుకుని దర్పంగా ఇంటికి తిరిగి వచ్చేసి తాను చేసిన నిర్వాకం గురించి గొప్పగా తన మొగుడికి చెప్పింది. కాపు భార్య మీద మండిపడి, ఛీ మూడు రాలా, నీలాంటి బుద్ధి తక్కువ మనిషి మరొకరు కనిపించిన దాకా ఇంటికి రాను అంటూ ఇల్లు వదిలి బయలుదేరాడు. తన పెళ్ళాం కన్నా మూఢులు ప్రపంచంలో ఉంటారని అతను నమ్మలేకపోయాడు. అతను నింపాదిగా నడుచుకుంటూ అడవి గుండా వెళ్ళేసరికి ఒక ఇంట్లో దీపం వెలుగు కనిపించింది. అడవి మధ్య పొలాలు ఇల్లు ఉన్నాయి. కాపు ఆ ఇంటి తలుపు తట్టేసరికి ఒక వయసు మలిన ఆడది తలుపు తెరిచి, ఎవరు నాయనా, ఎక్కడ్నుంచి వస్తున్నావు అని అడిగింది. ఈ మనిషి తెలివితేటలు ఏ పాటివో తెలుసుకుందామనుకుని కాపు ఆమెతో, ఇప్పుడే పరలోకం నుంచి వస్తున్నాను అన్నాడు. ఆమె ఏమీ ఆశ్చర్యపడక, అలా అయితే నా కొడుకు గాని నీకు తెలుసునా నాయనా అని అడిగింది. ఈ మనిషి మూఢత్వం ఎంత దూరం పోతుందో చూడాలనిపించి కాపు, ఎరగకేనమ్మా, పాపం అతను చింకి బట్టలు కట్టుకుని ఎముకలు గుడ్డ పీలికలు అమ్ముతూ తన బండి తానే లాగుకుంటూ నానా అగచాట్లు పడుతున్నాడు అన్నాడు. అయ్యయ్యో, నువ్వు మళ్ళీ అక్కడికి పోతున్నావా నాయనా అన్నది ఆమె. అవునమ్మా, రేపు ఉదయానికి నేనక్కడికి వెళ్ళాలి అన్నాడు కాపు. అయితే ఒక పని చేసి పెట్టు బాబు, పండకి చేసిన పెద్ద అప్పచ్చులు ఇంకా 3 మిగిలి ఉన్నాయి. మా ఆయనకు తెలియకుండా దాచిన డబ్బు కొంత ఉన్నది. కొంచెం ఆగావంటే 3 బాతులు వండి ఇస్తాను, వాటిని తీసుకుపోయి మా వాడికి ఇయ్యి అన్నట్టు మా ఆయన ఎవతనో మోసం చేసి మంచి ఉన్ని పచ్చడం తెచ్చాడు. ఇది కూడా మా అబ్బాయికి ఇయ్యి అన్నది ఆ ఇల్లాలు. అనుకోకుండా రావలసిన చోటికే వచ్చాను కదా అనుకున్నాడు కాపు. ఇంటి ఆవిడ వంట చేస్తున్నంతసేపు అతను విశ్రాంతి తీసుకుని వంట పూర్తి కాగానే ఆవిడ ఇచ్చిన వస్తువులన్నీ పుచ్చుకొని తన కొడుకు బండి కోసం ఆమె ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. అతను వెళ్ళాడో లేదో ధాన్యం వ్యాపారి ఇల్లు చేరుకున్నాడు. ఆయన భార్య జరిగినదంతా చెప్పింది. వ్యాపారి నెత్తి నోరు బాదుకుని పెళ్ళాన్ని తిట్టి పరిగెత్తుతూ ఇంటి నుంచి బయలుదేరాడు. తన వెనుకగా ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న సంగతి పసిగట్టి కాపు తన గుర్రాన్ని అడవి లోపలికి తీసుకుపోయి ఒక చెట్టుకు కట్టేసి తాను మళ్ళీ దారి పక్కకు వచ్చి ఒక ఒరిగిపోయిన చెట్టుకు భుజం పోటీ పెట్టిన వాడిలాగా నిలబడ్డాడు. వ్యాపారి అతన్ని చేరవచ్చి, ఇటుగా గుర్రం మీద ఎవడైనా వెళ్ళాడా అన్నాడు. వెళ్ళాడు, కానీ నువ్వు వాడి జోలికి పోకు, వాడు బలాద్యుడు అన్నాడు కాపు. నీకన్నా బలం గలవాడా అని వ్యాపారి అడిగాడు. కాదు అన్నాడు కాపు. నువ్వు వెళ్ళి వాణ్ణి కాస్త పట్టుకువద్దు, నీకు డబ్బు ఇచ్చుకుంటాను అన్నాడు వ్యాపారి. నేను ఎలా వెళ్ళేది? ఈ చెట్టును పడిపోకుండా నిలవకపోతే
మా కుటుంబం సర్వనాశనం అవుతుంది. అది ఒక శాపం అన్నాడు కాపు. నువ్వు తిరిగి వచ్చేదాకా ఈ చెట్టు పడకుండా నేను చూస్తాలే. ఆ విధవను త్వరగా పట్టుకురా. వాడు నా పిల్లాన్ని మోసం చేసి చాలా కాజేశాడు అంటూ ధాన్యం వ్యాపారి చెట్టుకు తన భుజం పోటీ పెట్టాడు. కాపు తన గుర్రాన్ని విప్పి దానిమీద తన ఇంటికి తిన్నగా వెళ్ళిపోయి తన భార్యతో, నీకన్నా బుద్ధి తక్కువ వాళ్ళింకా ఉన్నారు కనుక ఇంటికి తిరిగి వచ్చాననుకో అన్నాడు. నేను ఎప్పుడో నీకు ఆ మాట చెప్పాను. ఈ లోకంలో నేనొక్కతినే బుద్ధి తక్కువ దాన్నైనట్టు మాట్లాడతావు అన్నది కాపు భార్య. ఆ మాట బుద్ధిగానే అన్నావు అనుకున్నాడు కాపు. కథ సమాప్తం. ఏం నేస్తం ఎట్లా ఉంది అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో ఒక పావురం, ఆ పావురానికి ఒక నక్కకి మంచి స్నేహం. అయితే నక్క జిత్తుల మారిది, పావురం వెర్రి బాగులు తిని. ఒకనాడు నక్క పావురాన్ని దగ్గరకు పిలిచి అన్నది కదా, నేస్తం, ఒక సంగతి చెప్తా విను. ఎవరైతే నన్ను బాగా నవ్విస్తారో, ఎవరైతే బాగా ఏడిపిస్తారో, ఎవరైతే నాకు కడుపు నిండా భోజనం తెచ్చి పెడతారో వాళ్ళే నాకు నిజమైన స్నేహితులు. నువ్వు ఈ పనులు చేయగలిగితేనే నాకు నిజమైన స్నేహితురాలివి, లేకుంటే కాదు అని చెప్పింది. ఓస్, ఇదే పాటి పని, చూపిస్తాను కదా నా తెలివితేటలు అని నమ్మబలికింది పావురం. పావురం పైన ఎగురుతూ నక్క భూమి మీద నడుస్తూ సాగిపోతున్నాయి. ఆ దారిన ఇద్దరు బాటసారులు వెళ్తున్నారు. ముందు పోతున్న వాడి మూట మీద మెల్లిగా వాలింది పావురం. భలే బాగా ఉన్నదిరా ఈ పావురం పెంచుకోవడానికి అని చెప్పి రెండో బాటసారి పావురాన్ని పట్టడం కోసం చేతికర్ర విసిరాడు. అది వెళ్ళి సరాసరి మొదటివాడి కాలికి తగిలింది. ఇంకేం, ఇద్దరి మధ్యన జగడం పడింది. ఇదంతా వినోదంగా చూసి నక్క పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వింది. పావురం వచ్చి, ఏం నేస్తం ఎట్లా ఉంది అని అడిగింది. చాలా బాగున్నదని అంటూ సంతోషాన్ని తెలిపింది నక్క. మరి కొంచెం ముందుకు సాగిపోయినది నక్క పావురమును. అక్కడ రెండు వేట కుక్కలు కనిపించాయి. పావురం వెళ్ళి వాటి మీద వాలి చురచురా పొడిచి ఉసిగొల్పింది. తను పోయి చెట్టు మీద కూర్చుంది. కోపంతో ఉన్న ఆ వేట కుక్కలు నక్క కంటపడగానే దాన్ని పట్టి పల్లార్చి నానా హింసలు పెట్టాయి. బాధకు తట్టుకోలేక నక్క ఏడ్చి రాగాలెట్టింది. పావురం దిగి వచ్చింది. ఏం నేస్తం ఎట్లా ఉంది అని పలకరించింది. ఏం చెప్పమంటావు, కుక్కలు నన్ను చంపి వదిలినాయి, ఇట్లా ఏడుస్తున్నా అన్నది. మళ్ళీ మామూలుగా వెళుతున్నాయి నక్క పావురమును. ఒక పల్లె పిల్ల తట్టలో భోజనం పెట్టి పొలంలోకి పట్టుకు వెళుతోంది. పావురం దానిమీద వాలి బుట్ట తిరగదోసింది. ఇంతలో నక్క ఆగపడేసరికి తట్ట అక్కడే వదిలేసి ఆ అమ్మాయి హడలిపోయింది. నక్క హాయిగా కడుపు నిండా భోజనం చేసింది. పావురం వచ్చి, ఏం నేస్తం ఎట్లా ఉంది అని అడిగింది. చాలా బాగా ఉంది, నేస్తమంటే నువ్వే, నిజమైన నేస్తానివి అంటూ అనేక విధాలుగా పావురాన్ని నక్క పొగడడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఆ రెండు నిజమైన నేస్తాలుగా ఉండిపోయాయి. కథ సమాప్తం. శుభం.